ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలన సాగిస్తున్న టైంలో ఎట్లా ఏ అధికారులతో ముందుకు వెళ్ళినా ఎలక్షన్ టైంలో ఎలక్షనీరింగ్ చేసుకునేటువంటి ప్రాంతాల్లో ఉండే ఆఫీసర్ల విషయంలో మాత్రం తమకి అత్యంత అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తుల్ని పెట్టుకుంటారు అనేది చాలా నార్మల్గా తెలిసినటువంటి అంశం. అది చాలా పెద్ద తప్పు, అట్లా చేయకూడదు. సజావుగా ఎన్నికలు సాగాలి. ప్రజల యొక్క ఆలోచన, వారు చెప్పాలనుకునే ఓటు ద్వారా తాము చెప్పాలనుకునే మెసేజ్ని ప్రజలు క్లియర్గా ఇచ్చేటువంటి పూర్తి స్వతంత్రాన్ని ప్రజలకు ఇవ్వాలి. అలా కాకుండా తమకు కావాల్సిన అఫీషియల్స్ని పెట్టుకోవడం చాలా తప్పు. అయితే ప్రతి నాయకుడు చేసేది అదే. మొన్న కేసీఆర్ కావచ్చు, రేపొద్దున ఎన్నికలు వస్తే తెలంగాణ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు జగన్ కావచ్చు, మళ్ళీ గత ఎన్నికల్లో చంద్రబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలక్షన్ టైంలో ఎలక్షనీరింగ్ చేయడం కోసం తమకు కావాల్సిన అఫీషియల్స్ని ఇష్టం వచ్చిన చోట పెట్టుకుని తమకి తగ్గట్టుగా వ్యవస్థలను మేనేజ్ చేసుకునే ఉద్దేశం ప్రకారమే వెళ్తారు. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు, మన కేసీఆర్ కూడా అదే చేశారు, బట్ దెబ్బతిన్నారు. అయితే జగన్ ఇంకొన్ని అడుగులు ముందుకు వేసి ఇంకా ఈ డూప్లికేట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో, దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో, చనిపోయిన వ్యక్తుల యొక్క ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తమకి కావాల్సి వచ్చినట్టుగా మార్చుకునే వైసీపీ నేతల్ని సైతం ఏరకుండా పట్టించుకోకుండా ఉండే అఫీషియల్స్ని జగన్ అపాయింట్మెంట్ చేసుకున్నారు. వాళ్ళు జరుగుతున్న అన్యాయాన్ని కనీసం కేర్ చేయట్లేదు అని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. అయితే ఆ ఆరోపణలని ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు వైసీపీ తిప్పికొడుతూ ఉంది. అయితే ఈరోజు ఎలక్షన్ కమిషన్ నేరుగా రంగంలోకి దిగింది. నరేంద్ర మోడీ యొక్క బ్యాక్ అండ్ సపోర్ట్తో ఏపీలో ఈ రకమైనటువంటి వాటికి సపోర్ట్ చేస్తున్న ఎస్పీలకి, కలెక్టర్లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలకి చాలా మంచి గుడ్ న్యూస్, జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ పీపుల్కి ఇచ్చింది, ఎమ్మెల్యేలకో, అధికార పక్షానికో, ప్రతిపక్షానికో, ఇంకొకళ్ళకో ఇవ్వలేదు. నేరుగా అడ్మినిస్ట్రేటివ్ పీపుల్కే దెబ్బ వార్నింగ్ ఇచ్చిందంటే అది అధికార పక్షానికి ఖచ్చితంగా దెబ్బ. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి తెచ్చి పెట్టుకున్నటువంటి వ్యక్తులని, వీళ్ళు జగన్కి మాత్రమే అనుకూలంగా పనిచేస్తున్నారని ప్రతిపక్షాలు ఎప్పుడు ఆరోపించేటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వార్నింగ్ ఇచ్చిందంటే ఖచ్చితంగా బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిందని, అందువల్లే ఈరోజు జగన్ మీద తిరగబడడానికి మోడీ ఏమాత్రం వెనుకాడట్లేదని, మొన్నటి వరకు ఎంపీ సీట్లు ఉన్నాయి జగన్ కని ఆలోచించే మోడీ ఈరోజు ఎలక్షన్ కమిషన్తోనే ఏపీలో జరుగుతున్నటువంటి దొంగ ఓట్ల గోల్మాల్ విషయంలో వార్నింగ్ ఇప్పించారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ పీపుల్కి, అది కూడా ఎస్పీలకి, కలెక్టర్లకి వార్నింగ్ ఇప్పించారు. అంటే మోడీ ససేమిరా మళ్ళీ జగన్ గెలుస్తారని నమ్మకం లేదని, అందుకే ఇట్లా చేశారని ఎలక్షన్ కమిషన్ వార్నింగ్ ఇవ్వడం చాలా మంచిదని, రెండు అంశాలని తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లే పని చేస్తుంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక రెండోసారి, జగన్ మొదటిసారి అధికారంలోకి వచ్చాక, ఇదే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి మీద నరేంద్ర మోడీ కాస్తంత ఆగ్రహాన్ని వెలుబుచ్చడం ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏపీలో జరుగుతున్నటువంటి దొంగ ఓట్ల గోల్మాల్ గురించి ఒక పక్క వైసీపీ, టీడీపీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్న ఈ టైంలో ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గానే ముందుకెళ్తూనే సీరియస్గానే నిర్ణయాలు తీసుకుంటోంది.